బ్యాంక్ చాలా వేగంగా ఇటువైపు వస్తోంది. ఆ బండిని వెంబడిస్తూ వేగంగా ఎవరో బైక్ లో వస్తున్నారు. మోటార్ సైకిల్ లో వచ్చిన అతను వ్యాన్ లో ఏదో వేస్తున్నారు. ఓ మై గాడ్, వ్యాన్ లో పూర్తిగా పొగ. వ్యాన్ డ్రైవ్ చేయలేక డ్రైవర్ వ్యాన్ ని పక్క కాపేశాడు. అక్కడ ఏదో జరిగేటట్టుంది. వ్యాన్ తలుపులు ఓపెన్ చేశాడు. ఓ మై గాడ్, అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? లోపల నుంచి డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. ఏంటి, బ్యాంకు డబ్బుని దొంగిలించి బైక్ లో వెళ్తున్నాడా? అది చూసాక కూడా నువ్వెలా పడుకున్నావు? నేనేం చేయగలను చెప్పు? నేను చిన్న పిల్లాన్ని కదా, చూడగలను. ఎదిరించగలనా చెప్పు? నువ్వు చిన్న పిల్లాడిగానే ఉండు తమ్ముడు. నేను వెళ్తాను. వెళ్ళి అతన్ని ఎలా పట్టుకుంటానో చూడు. రేవా, లడ్డు సింగార్కి ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే శివ, మేము కూడా నీతో వస్తాం. తాతగారు రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ లడ్డు సింగ్ గారు. తాతగారు, ఈ ఫోన్ లో ఎవరో చూడండి. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడను. హలో లడ్డు సింగ్ సార్, వ్యాన్ లో తీసుకువెళ్తున్న బ్యాంక్ డబ్బుని ఎవరో దొంగిలించారు. చెప్పింది జాగ్రత్తగా వినండి లడ్డు సింగ్ సార్. డ్రైవ్ చేస్తున్నారు. బ్యాంక్ లోంచి వ్యాన్ లో తీసుకెళ్తున్న డబ్బుని ఎవరో దొంగిలించారు. అరే, నీ మాట సరిగ్గా వినపడడం లేదు. హలో లడ్డు సింగ్ సార్, బ్యాంక్ డబ్బు బిఏఎన్ వ్యాన్ లో తీసుకువెళ్తున్నారు. ఓహో, అర్థమైంది. మీరు ఎక్కడ ఉన్నారని చెప్పండి, నేను అక్కడికి వస్తున్నాను. ఎక్కడా? అలాగే వస్తున్నాను. పిల్లాడా, మర్యాదగా దారి గడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నువ్వు నీ పేరేంటో, నీ వివరాలేంటో చెప్పావు కదా. ఇప్పుడు నేనెవరినో నీకు చెప్తాను. నా పేరు జాక్, జాక్ ద థీఫ్. నువ్వు బాగానే పోరాడుతున్నావు, కానీ ఈ జాక్ ని ఎవరు అడ్డుకోలేరు. అలా ఎప్పుడు జరగలేదు కూడా. బాయ్ బాయ్.
హలో లడ్డు సింగ్ సార్, ఆ బ్యాంక్ డబ్బుని దొంగిలించిన వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. అడ్రస్ చెప్తాను, రండి. ఓకే. అరే మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు జాక్ ద థీఫ్ కాదు అని? నా పేరు సతీష్ కుమార్. నేను ఏ బ్యాంక్ ని కొల్లగొట్టలేదు. నా మాట నమ్మరేంటి? ఇంతవరకు ప్రపంచంలో ఏ దొంగైనా నేనే దొంగతనం చేశానని ఒప్పుకున్నాడా చెప్పు. సార్ ఖచ్చితంగా ఈ కుర్రాడు తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు. నేను తప్పుగా ఏమీ అర్థం చేసుకోలేదు సార్, నాకు బాగా గుర్తుంది. ఆ దొంగ ఖచ్చితంగా ఇతనే. నేనేమి దొంగిలించలేదు. అలాగా మరైతే మా పని మమ్మల్ని చేసుకోనివ్వు. లడ్డు సింగ్ ని నా పని నేను చేసుకోవాలి, సరేనా? ఇతన్నిలా అడిగితే సమాధానం చెప్పడు. మీరందరూ కాస్త బయటికి వెళ్తారా? మీరందరూ వెళ్ళిన ఒక్క నిమిషంలోనే తను నిజం ఒప్పుకుంటాడు. అయిపోయావురా రే. దొంగతనం చేసావో లేదో చెప్పు, చెప్పు. దొంగతనం చేసావో లేదో చెప్పు. ఏంటి సార్ నాకింత పెద్ద శిక్ష వేశారు? ఆయన పాట వినడం కన్నా జైల్లో ఉండడమే మంచిది సార్. వెళ్ళండి సార్. సార్ మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి నేను పోలీస్ స్టేషన్ కూడా వచ్చాను సార్. మా ఇంట్లో దోపిడీ చేసింది ఎవరో తెలియడం లేదు సార్. మీకు అంత అనుమానంగా ఉంటే మీ స్టేషన్ లో కానిస్టేబుల్ ఉన్నారు కదా, ఆయన అడగండి సార్, ఆయన గుర్తుంటుంది. సరే సరే సరే, ముందు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, ఆ తర్వాత అక్కడ చూసుకుందాం. శివ భలే చేశారు కదా. ఇతను వచ్చాడు సార్ దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి. అది పొద్దున్నే 10 గంటల సమయంలో సార్. నాకది బాగా గుర్తుంది సార్. అలా జరిగే ప్రసక్తే లేదు, ఎందుకంటే సరిగ్గా 10ంటికి ఆ వ్యాన్ లో డబ్బుని దొంగిలించాడు. నేను చూసాను సార్. శివ, మన స్టేషన్ లో మాత్రం సీసీటీవీ కెమెరా ఉండుంటే ఎవరు చెప్పేది నిజం, ఎవరి మాట అబద్ధం అని మనం తెలుసుకుని ఉండొచ్చు. అరే లడ్డూ సింగ్ సార్, అదిగో సీసీటీవీ కెమెరా ఉంది కదా, నిన్న మీరే కదా పెట్టించారు, అదిగో చూడండి. ఎస్ ఎస్, నేనే మర్చిపోయాను, చూసావా? చెక్ చెక్ చేసివా? ఓకే, సరిగ్గా 10ంటికి ఏం రికార్డ్ అయిందో చూద్దాం. అమ్మయ్యా, నువ్వే కళ్ళారా చూసావుగా. ఇప్పుడు కూడా నువ్వు ఆ దొంగతనాన్ని నాకే అంటగట్టాలనుకుంటున్నావా? చూడు పిల్లడా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ అతను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నువ్వు సరిగ్గా చూసుండవు. సారీ సార్, ఐఎమ్ సారీ. శివ, నువ్వు నీ సైకిల్ ఇంతసేపటి నుంచి ఇంతగా రిపేర్ చేస్తున్నావు ఎందుకు? నా సైకిల్ ని మంచి కండిషన్ లో పెట్టుకోవాలి రేవా, ఎందుకంటే నెక్స్ట్ టైం ఆ మోటార్ సైకిల్ కి ఈక్వల్ గా డ్రైవ్ చేయాలి కదా. ఖచ్చితంగా ఆ దొంగ ఆ మోటార్ సైకిల్ లోనే వస్తాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే చెప్పారు కదా, అతను హెల్మెట్ వేసుకున్న కారణంగా నువ్వు సరిగా చూడలేదని. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, హెల్మెట్ లో మొహం పూర్తిగా తెలియదు కదా. ఎస్ ఎస్, వాడే దొంగ. ఎందుకంటే దొంగ హెల్మెట్ పెట్టుకున్నాడని వాడికి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఈ విషయాన్ని మనం అతనికి చెప్పలేదు కదా. కానీ ఒకే వ్యక్తి ఒకే సమయంలో 2 చోట్ల ఎలా ఉండగలడు శివ? అదే ఇప్పుడు మనం కనిపెట్టాలి. శివ, భోజనం చేయి, బామ్మ పిలుస్తోంది. అరే శివ, శివ నువ్వు ఎక్కడున్నావు? ఇది నా తలపై పడిందేంటి? శివ, శివ నేను ఎక్కడికి వచ్చాను? అరే నేను సీలింగ్ కిందకి ఎలా వచ్చాను? నేను ఈ చెక్కల కిందకి ఎలా వచ్చాను?
అరే అరే ఏం కాలేదు తాతయ్య, మీరు గోడ మీద నించోనున్నారు. నాకు వయసు అయిపోయిందని ఎగతాళి చేస్తున్నావా? నేనేమైనా మనిషినా కోతినా గోడ మీదకి నడవడానికి? మనమందరం బేస్మెంట్ లో ఇరుక్కుపోయాం. కానీ నువ్వేం దిగులు పడకు, నేను అందరినీ కాపాడుతాను. అవసరం లేదు తాతయ్య, మీరు ముందుకెలా వెళ్ళారో రివర్స్ లో ఇప్పుడు అలాగే రండి. వెనక్కి అలాగే రావాలా? సరే, ఆ పని చేసి చూద్దాం. అరే, నువ్వు చెప్పినట్టు నేను గోడ మీదే ఉన్నాను. నేను ఇంకెప్పుడు కూడా నీ వర్క్ షాప్ కి రాను. ఒకవేళ నా నడుము గనక విరిగిపోయిందంటే